వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక ఫోటో చూపిస్తా చూడండి. నిజమైన సోనం వాంగ్చుంగ్ వీరే అంటూ సోషల్ మీడియాలో వార్త వస్తోంది. వీరి పేరు మీదట వందల సంఖ్యలో పేటెంట్స్ ఉన్నాయట. డాక్టర్ సోనం వాంగ్చుంగ్ ఒరిజినల్ మీరు చూసిన ఫోటో. ఆయన నేపథ్యం చెప్తా చూడండి. విద్యార్హతలు, పరిశోధనల గురించి పూర్తిగా చెప్తా. డాక్టర్ సోనం వాంగ్చుంగ్ ఎవరు అంటే ఆయన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ లో క్రయోస్పియర్ నిపుణుడు. అక్కడి వాతావరణ మార్పులు మరియు పర్యావరణ ప్రమాదాల విభాగంలో పనిచేస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్ లోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ మరియు స్విట్జర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్ నుంచి సంయుక్తంగా ఫిజికల్ జియోగ్రఫీలో పిహెచ్డి పూర్తి చేశారు. పోలాండ్ లోని వార్సా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్సి చేశారు. ఇక వీరి నైపుణ్యం విషయానికి వస్తే ఐసిఐ ఎంఓడిలో చేరే ముందే ఆయన నెదర్లాండ్ లోని విజయ్ యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్ లో పోస్ట్ డాక్టరల్ పరిశోధకుడిగా, అలాగే ఇంటర్ఫెరోమెట్రిక్ సింథటిక్ ఆపర్చర్ రాడర్ నిపుణుడిగా పనిచేశారు. ఆయన ప్రధాన పరిశోధనలు ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ మరియు మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి ఆర్కిటిక్ ప్రాంతం మరియు హిందూ కుష్ హిమాలయ ప్రాంతాల్లో జరుగుతున్న పర్యావరణ మార్పులను అధ్యయనం చేయడంపై కేంద్రీకృతమై ఉన్నాయి. డాక్టర్ సోనం వాంగ్చుంగ్ కు పీర్ రివ్యూడ్ పరిశోధనా పత్రాల విస్తృత జాబితా ఉంది. ఆయన ప్రధాన పరిశోధనా రంగాల గురించి చెప్పుకుంటే హిమనద సరస్సుల ఆకస్మిక వరదలు, కరిగిపోతున్న హిమనదుల వల్ల ఏర్పడే సరస్సుల నుంచి ఒక్కసారిగా సంభవించే వరదల ప్రమాదాలను మ్యాపింగ్ చేయడం, విశ్లేషించడం, ప్రమాద అంచనాలు రూపొందించడం, ముఖ్యంగా భూటాన్ మరియు హిమాలయ పర్వతాలపై పరిశోధనలు చేస్తారు. ఇక ఉష్ణోగ్రతలు పెరగడంతో శాశ్వతంగా గడ్డగట్టిన నేల కరగడం వల్ల పర్వత ప్రాంతాల మౌలిక సదుపాయాలు, జీవ వైవిధ్యంపై పడే ప్రభావాలను అధ్యయనం చేస్తున్నారు. అటవీ అగ్ని ప్రమాదాలు మరియు కార్బన్ ఉద్గారాల మీద కూడా చేస్తున్నారు. సైబేరియా, ఆర్కిటిక్ ప్రాంతంలోని టండ్రా మరియు బోరియర్ అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలను రాడార్ డేటా ద్వారా పరిశీలిస్తూ వాటి వల్ల విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను విశ్లేషిస్తున్నారు. ఇక ఆయన పరిశోధనా పత్రాలు ఎక్కడ చూడొచ్చు అంటే గూగుల్ స్కాలర్, రీసెర్చ్ గేట్ లేదా ఆర్కిడ్ వంటి అకాడమిక్ డేటాబేస్లలో సోనం వాంగ్చుంగ్ బ్రిజీ యూనివర్సిటీస్ లేదా సోనం వాంగ్చుంగ్ ఐసిఐ ఎంఓడి అని వెతికితే ఆయన ప్రచురించిన అనేక పరిశోధనా పత్రాలు కనిపిస్తాయి. ఆయన పరిశోధనలు ఈ ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. రిమోట్ సెన్సింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎర్త్ సిస్టమ్ డైనమిక్స్, న్యాచురల్ హజార్డ్స్ అండ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్, ద ఇన్నోవేషన్ జియో సైన్స్. ఇప్పుడు ఏదైతే ధర్నా చేస్తున్నాడో ఆ వాంగ్చుంగ్ కథ చెప్తా చూడండి. అదే పేరుతో పాపులర్ అయిన లదక్ లో ఉండే తరచూ ఉపవాస దీక్షలతో ప్రసిద్ధి చెందిన సోనం వాంగ్చుంగ్ శాస్త్రవేత్తగా ప్రాపగండా చేశారు. అతను సాధారణ ఇంజనీరింగ్ మాత్రమే, అది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మాజీ మంత్రి అయినా అతని తండ్రి రికమెండేషన్ మీద వచ్చిన సీటు ప్రతిపద వచ్చింది కాదు అని సోషల్ మీడియాలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అతన్ని లదక్ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళ తండ్రి చేసిన పెయిడ్ ప్రచారం, ప్రాపగండా మాత్రమే. ఒకవేళ ఆయనను అత్యున్నత శాస్త్రవేత్తగా పరిగణిస్తే ఆయన పేరుతో ప్రచురితమైన పీర్ రివ్యూడ్ పరిశోధనా పత్రాలు ఎక్కడ ఉన్నాయి? కనీసం ఒక 10 పరిశోధనా పత్రాలను చూపించగలరా? అలాగే అతను చెప్పుకుంటున్న 400 పేటెంట్స్ వివరాలు అక్కర్లేదు, కనీసం ఒక 10 పేటెంట్స్ వివరాలనైనా చూపించగలుగుతారా అనేది ఇప్పుడు చాలా మంది వేస్తున్న ప్రశ్న. ఈ అంశంపై ఆలోచించేలా చేసి మరింత సమాచారం వెతకడానికి చాలా గూగుల్ లేకపోతే ఏఐ, జెమిని ఇలాంటివి చాలా సహాయం చేస్తాయి. వాస్తవాలా కాదా అనేది మీరే తెలుసుకోండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.